నమస్తే, వెల్కమ్ టు మగధా న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి విత్ ఎక్స్క్లూజివ్ స్టోరీ. తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి మనం ఏదైనా మాట్లాడుకోవాలి అంటే స్వామివారి కైంకర్యాల గురించి మాట్లాడుకునేవాళ్ళం. స్వామివారిని చూడడానికి ఈరోజు ఎంతమంది భక్తులు క్యూ లైన్లో ఉన్నారు, ఎంతమంది భక్తులు దర్శనాలు చేసుకున్నారు అని మాట్లాడుకునేవాళ్ళం. అలాగే స్వామివారి ప్రసాదాలు, స్వామివారి పూజా విధానాలు, ఉత్సవమూర్తుల అలంకరణ, ఈరోజు కనిపించే స్వామివారి శోభ, ఎన్నో విషయాలు చాలా ఆధ్యాత్మికంగా మాట్లాడుకోవడం వల్ల విన్నప్పుడు చాలా వినసొంపుగా ఉండేది. స్వామిని నేనెప్పుడు చూడాలా అన్న ఒక తపన భక్తుల్లో కనబడుతూ ఉండేది. అలాంటిది కాస్త ఎక్కడికి చేరుకుంది అంటే స్వామి లడ్డూలో కల్తీ జరిగిందని, అక్కడ మద్యం బాటిల్ ఏవో దొరికాయని, మాంసం దొరికిందని, లేదంటే ఇంకా కొన్ని ఘటనలు, పులి తీసుకువెళ్ళిపోయిందని పిల్లల్ని, అక్కడ ఒక పులి వచ్చి ఒక పాపను పట్టుకుపోతే కర్రలు ఇచ్చారని, అలాగే ఇప్పుడు పరకామణిలో దొంగతనం జరిగిందని, ఇంకా కొంతమంది ఎక్కడెక్కడో డబ్బుని పెట్టి అతి దారుణంగా పరకామణి నుంచి తీసుకువెళ్ళిపోయారని, ఇలాంటి కొన్ని జిగుప్సాకరమైన విషయాలు కూడా తిరుమల తిరుపతి కొండ నుంచి వినాల్సిన దుస్థితి ఈ మధ్యకాలంలో మనకి దాపురించింది అని చెప్పడానికి నిజంగా సిగ్గుపడాల్సి వస్తుంది స్వామివారి భక్తులుగా. మేబీ జర్నలిస్టులు కావచ్చు, జర్నలిజం కావచ్చు, మనకి కొన్ని ఎవరైనా సరే, అది ఏ వృత్తిలో ఉన్నవాళ్ళైనా సరే, స్వామివారి విషయంలో, దేవదేవుడి విషయంలో అంతే వినమ్రతతో ఉంటారు. అది మనసుకు సంబంధించింది, మనసుకు అర్థమైన సంబంధం. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఒక ఏవిఎస్ఓ మరణించాడు అన్న వార్త ఇంకాస్త కలకలం రేపుతుంది. పరకామణి విషయంలో అటు ధర్మారెడ్డి లొంగిపోయారు, అలాగే సుబ్బారెడ్డి నుంచి అప్పటి ధర్మారెడ్డి అంటే టీటీడీ మాజీ ఈఓగా పనిచేసిన ధర్మారెడ్డి గారు మొత్తం అక్కడ కర్త కర్మ క్రియగా ఆయన ఆధ్వర్యంలోనే పెట్టి ఆఖరికి బర్డ్స్ తిరుమల తిరుపతి దేవస్థానంలో నడిచే ప్రతి ఆర్గనైజేషన్ని కూడా ధర్మారెడ్డి గారినే పెట్టి పైన సుబ్బారెడ్డి గారిని టీటీడీ చైర్మన్గా నియమించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో ఆయన పాలన నిర్వహించారు. సరే, అంటే వారి మీద నమ్మకం ఉన్నప్పుడు వారికి ఆ బాధ్యతలు ఇప్పి నిర్వహించడంలో నిజంగా ఎలాంటి తప్పు కూడా లేదు. ముఖ్యమంత్రిగా ఆయన ఏం డెసిషన్ తీసుకున్న ఆ సమయంలో 100% రైట్. కానీ ఈ వరుస ఘటనలు మాత్రం నిజంగా ఆశ్చర్యానికి గురి చేసేలా ఉన్నాయి. ఈ వరుస ఘటనలు చాలా ఇబ్బంది కలిగించేలాగా ఉన్నాయి. ధర్మారెడ్డి గారు మొన్న రీసెంట్గా సిబిఐ విచారణలో ఆయన సుబ్బారెడ్డి గారి గురించి చెప్పారు. సుబ్బారెడ్డి గారు చేయమంటేనే చేయాల్సి వచ్చింది, పైనుంచి అధిష్టానం నుంచి హైకమాండ్ నుంచి ప్రెజర్స్ వచ్చాయి అని ఆయన చెప్పిన విషయం ఒకటి బయటకు వచ్చిన తర్వాత నిజంగా అది మరి హైకమాండ్ అంటే అది ధర్మారెడ్డి గారా, సుబ్బారెడ్డి గారా, అంతకు మించి ఇంకెవరైనా ఉన్నారా అనే అనుమానాలు ఉన్నాయి.